వెల్కమ్ టు జస్ట్ మంచి జీసస్. కీర్తన 119:15. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. ఈ లోకంలో ఎన్నో రకాల ధ్యానములు మనం చూస్తూ ఉన్నాము. వాటి యొక్క ప్రయోజనాల కంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దీవరాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇసాకు పొలములో ధ్యానం చేశాడు. దేవుని యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదాలు తన జీవితంలో శాంతి సమాధానం పొందుకోవటం జరిగింది. అదేవిధంగా దేవాదేవుడు యెహోషువతో మాట్లాడుతూ, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానం చేసిన ఎడల నీ జీవితంలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడేటంటూ గొప్ప వాగ్దానాన్ని ఇవ్వటం జరిగింది. యెహోషువ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి గొప్ప విజయశీలుడిగా ఎదగటం జరిగింది. దావీదు అనేక మంది భక్తులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తారు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని యొక్క దీవెనలు పొందుదుముగాక. ఆమేన్.